హలో ఫ్రెండ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్ స్కాలర్షిప్స్ అని ఇమీడియట్గా తెలుస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమీడియట్గా తెలుస్తుంది. ఈ కోవిడ్ టైంలో జాబ్స్ పడడమే చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కానీ ఏ పొజిషన్స్ ఉన్నా మేము వదిలిపెట్టకుండా మీకు అయితే అప్డేటెడ్గా ఇస్తుంటాము. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అండి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ సిఎస్ఆర్ ఎన్జిఆర్ అంటారండి. ఇది ఎక్కడో లేదు, మన తెలంగాణలో ఉంది. తెలంగాణ హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉంది ఎన్జిఆర్ఐ. ఇట్లా పర్మనెంట్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే చూద్దామండి. ఈ పొజిషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్. ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ అనే జాబ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే చూద్దాము ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుందంటే ఉప్పల్ రోడ్ హైదరాబాద్. దీంట్లో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసేపటికి 03/2021 అయితే ఉందండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే వచ్చేసేపటికండి 30/04/2021 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిటింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేపటికి May 31, 2021 లోపల మీరు ఆన్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ వాళ్ళు ఒక అడ్వైస్ అయితే చెప్తున్నారండి, ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ వల్ల మీరు ఒకసారి అప్లై అయితే చేసుకోలేరు, కంగారు పడతారు, అప్లై కావట్లేదని, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కావట్లేదని. సో దాని బదులు మీరు ముందే అప్లై అయితే చేసుకోండి. ఇమీడియట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయినట్టే, అంటే 30/04/2021 ఓపెన్ అయితే ఫ్రెండ్స్ ఎమ్మటే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీరు కంగారు పడతారు. సో ఆ పాయింట్ అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడైతే మనం చూద్దామండి పోస్టులు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసేపటికి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి. పి లెవెల్ అనేది 6 కేటగిరీలో అయితే ఉంటుంది. అంటే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే అప్రాక్సిమేట్లీ అన్ని కలిపి మీకు ఎంత వస్తాయి అంటే మంత్లీ 54,126 రూపీస్ అయితే ఉంటాయి. వచ్చేసేపటికి 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది 21 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఇంక్లూడింగ్ 6 ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి స్పెషల్ గా ఈ వేకెన్సీస్. సో ఈ 21 పొజిషన్ లో ఒక్కొక్క పొజిషన్ అయితే చూద్దాం. ఇక్కడ టోటల్ పోస్ట్ అనేది ఉన్నాయండి. అంటే యూఆర్ కేటగిరీలో 6, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 5 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఇంక్లూడింగ్. సో వీళ్ళు వచ్చేసేపటికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్లస్ 1 year full time professional qualification or 1 year experience in the field of geophysics from recognized institute నుంచి అయితే ఉండాలి. వీళ్ళకి డిజైరబుల్ వచ్చేసేపాటికి ఎక్స్పీరియన్స్ ఇన్ ద జియోఫిజికల్ డేటా అయితే ఉండాలి. సో సెకండ్ పోస్ట్ వచ్చేసేపాటికండి కూడా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ జియాలజీ అయితే అయి ఉండాలి. ప్లస్ 1 year full time professional qualification or 1 year experience in the field of geologyలో అయితే అయిపోయి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఇన్ ద జియోలాజికల్ అండ్ జియోకెమికల్ డేటాలో అయితే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసేపాటికండి ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కంప్యూటర్ 1 year ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కి వచ్చేసేపటికండి టోటల్ పోస్ట్ అనేది ఇక్కడ కూడా ఒకటే ఉంది. సో వీళ్ళు వచ్చేసేపటికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ 3 year టైమ్ డ్యూరేషన్ ఆర్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ డిప్లొమా కోర్స్ అయితే ఉంది. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఫీల్డ్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికండి టోటల్ ఒక పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు వచ్చేసేపటికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ పోస్ట్ చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లస్ 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపాటికి టోటల్ పోస్ట్ అయితే ఇక్కడ కూడా ఒకటైతే ఉంది అండి. వీళ్ళు ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ హార్టికల్చర్ లో ఉండాలి. ప్లస్ 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హార్టికల్చర్ రిలేటెడ్ వర్క్స్ లో అయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ బిలో వచ్చేసేపటికండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అయితే ఉంది. గ్రూప్ 3 అయితే గ్రూప్ బి పోస్టులు అంటారు. దీనిలో పే అనేది లెవెల్ 7 కేటగిరీలో అయితే ఉంటుంది. అంటే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే రీచ్ అవుతారు. వీళ్ళకి మంత్లీ వచ్చేసేపటికండి పేమెంట్ అంటే అన్ని అలవెన్సెస్ కలిపి టీఏ డిఏ అన్ని అలవెన్సెస్ అన్ని కలిపి 67,521 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 30 years అయితే ఉందండి. ఇక్కడ పోస్టులు వచ్చేపటికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపటికి టోటల్ 3 అయితే ఉన్నాయండి. వీళ్ళు వచ్చేసేపటికి మాస్టర్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, జియోఫిజికల్ టెక్నాలజీ, మెరైన్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్స్ అయితే అయిపోయి ఉండాలి 55% మార్క్ లో. వీళ్ళకి డిజైరబుల్ వచ్చేసేపటికి ఎక్స్పీరియన్స్ ఇన్ ద జియోఫిజికల్ డేటాలో
ఉండాలని చెప్తున్నారు. సో సెకండ్ పోస్ట్ వచ్చేసేపటికండి టోటల్ 1 అయితే ఉన్నాయి. వీళ్ళు బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అయితే ఉండాలి. సో వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఇన్ ద జియోఫిజికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఆపరేషన్ డేటా ఎక్సిక్యూషన్ ప్రాసెసింగ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఈ పోస్ట్ కూడా చాలా మందికి యూజ్ అయిద్దండి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ థర్డ్ వచ్చేసేపటికండి మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ, మెరైన్ జియాలజీ, జియోలాజికల్ టెక్నాలజీ, జియోకెమిస్ట్రీ, హైడ్రాలజీలో 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళకి వచ్చేసేపటికి ఎక్స్పీరియన్స్ ఇన్ ద శాంప్లింగ్ డేట్ కోరింగ్, కట్టింగ్ అనాలిసిస్, ఆర్ఎస్ జియోస్పేటల్ డేటా హ్యాండ్లింగ్ అండ్ హైడ్రాలజీలో అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అయితే ఉంది. ఇది గ్రూప్ ఏ కేటగిరీ కింద అయితే పోస్ట్ అయితే ఉంటుంది. పే స్కేల్ అనేది లెవెల్ 10 కేటగిరీలో అయితే ఉంటుందండి. అంటే 56,100 నుంచి 1,77,500 వరకు అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలిపి మంత్లీ వచ్చేసేపటికి 83,313 రూపీస్ అయితే వస్తాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 35 ఇయర్స్ అయితే ఉందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది 7 అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి ఎస్సీ బ్యాక్లాగ్ కేటగిరీలో అయితే ఉంది. టోటల్ పోస్ట్ వచ్చేసేపటికి ఫస్ట్ ఇక్కడ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళు మాస్టర్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, జియోఫిజికల్ టెక్నాలజీ విత్ నాట్ లెస్ దెన్ 55% మార్క్స్ అయితే ఉంది. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఆఫ్ ది వర్క్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. సెకండ్ పోస్ట్ వచ్చేసేపటికండి టోటల్ ఇక్కడ ఒక పొజిషన్ అయితే ఉంది. ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ, ఫిజిక్స్, హైడ్రాలజీ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియాలో అయితే ఉండాలండి. సో థర్డ్ పోస్ట్ వచ్చేసేపటికి టోటల్ ఇక్కడ ఒక పొజిషన్ అయితే ఉంది. ఇది ఓబీసీ కేటగిరీలో అయితే ఉంది. ఇక్కడ కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ విత్ నాట్ లెస్ దెన్ 55% మార్క్స్ అయితే ఉండాలి. ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ అయితే ఉండాలండి. ఆఫ్టర్ ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ ఆర్ బీసీఏ తర్వాత ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియాలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ డి కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు గ్రూప్ ఏ కేటగిరీ కింద అయితే ఉంటుంది. పే లెవెల్ అనేది 11 కేటగిరీలో అయితే ఉంటుంది. అంటే 61,700 నుంచి 2,87,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ అన్ని అలవెన్సెస్ కలిపి మీకు 99,616 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసేపటికండి 40 ఇయర్స్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది 4 అయితే ఉన్నాయండి. టోటల్ అనేది 4. యూఆర్ కేటగిరీలో 3, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1 అయితే ఉందండి. యూఆర్ కేటగిరీలో పోస్టులు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్టులు. వీళ్ళు వచ్చేసేపటికి మాస్టర్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, హైడ్రాలజీ, ఫిజిక్స్ విత్ నాట్ లెస్ దెన్ 55% మార్క్స్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియాలో అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ కానీ ల్యాబొరేటరీస్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం 5 years అయితే రిలాక్సిబుల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడం బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయండి, ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి మీకు డిఆర్ఎన్ అలవెన్స్, డిఏ ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా మీకైతే పే అయితే చేస్తారు. ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ ది పోస్టింగ్ కూడా ఇచ్చారండి. మీకు ప్లేస్ ఆఫ్ ది పోస్టింగ్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఎట్ హైదరాబాద్ లోనే పోస్టింగ్. ఇవన్నీ కూడా ఈ పర్మనెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎవ్వరు వదిలిపెట్టద్దు ఈ నోటిఫికేషన్స్ ని. ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. అంటే మీ పోస్ట్ కి మీ సెలెక్ట్ ఎలా చేస్తారు, ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ ఆఫ్ ది అప్లికేషన్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ద క్యాండిడేట్స్ క్వాలిఫై ఇన్ ది ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంపిటేటివ్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ టెస్ట్ అనే తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీస్తారండి. ఇక్కడ మీరు పేపర్ 2, పేపర్ 3 రిటర్న్ టెస్ట్ లో మీరు వచ్చిన దాన్ని బట్టి ప్రకారం మీకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ లో అండి ఎలా ఉంటుందంటే, మీరు పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 అయితే ఉంటుంది. ఈ పేపర్ 1, 2, 3లో వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఇక్కడ మీకు వచ్చేసేపటికి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 1కి, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2కి మాత్రం రిటర్న్ టెస్ట్ అయితే ఏముండదండి, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మీడియం ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ హిందీలో అడుగుతారు. ఓఎంఆర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది టెక్నికల్ అసిస్టెంట్
అసిస్టెంట్కి అయితే డిప్లొమా లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే అడుగుతారు. టెక్నికల్ ఆఫీసర్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ లెవెల్లో అయితే అడుగుతారు. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసేపటికి 200 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. టైం అనేది 3 అవర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సిలబస్ ఆఫ్ ది రిటన్ టెస్ట్ అయితే ఇచ్చారండి. పేపర్ 1 వచ్చేసేపటికి మీకు టైం అనేది 1 అవర్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏమీ లేదండి, జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారంటే 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మాక్సిమం మార్క్స్ అనేది 100 అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు ఈ పొజిషన్కి. పేపర్ 2 వచ్చేసేపటికి టైమ్ అండ్ అలర్ట్ అనేది 30 మినిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనిలో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మాక్సిమం మార్క్స్ అనేది 75 అయితే ఉంటాయి. దీనికి కూడా 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. పేపర్ 3 వచ్చేసేపటికండి టైం అనేది 90 మినిట్స్ అయితే ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మార్క్స్ అనేది 300 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. మీకు పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ మెరిట్ విల్ బి బేస్డ్ ఆన్ ది పేపర్ 2 అండ్ పేపర్ 3 ప్రకారమే ఇస్తారు క్యాండిడేట్స్ ని. ఇక్కడ ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ అండి, ఇక్కడ ఆన్లైన్ లో ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు. వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లై అయితే, ఇక్కడైతే వెబ్సైట్ అయితే ఇచ్చారండి. వెబ్సైట్ కి వెళ్ళి మీరు అయితే అప్లై అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికండి 100 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారండి, క్యాండిడేట్స్ అనేవి మోర్ దెన్ 1 పోస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎలిజిబిలిటీ. కానీ సపరేట్ గా అప్లికేషన్ ఫామ్ అప్లై చేయాలి. సపరేట్ గా మీరు కోడ్ అనేది మీరు 100 రూపీస్ పే అయితే కంపల్సరీ అయితే చేయాలి. మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్స్ వచ్చేసేపటికండి 30/04/2021 ఫ్రైడే నుంచి అయితే ఓపెన్ అవుతున్నాయండి. ప్రెజెంట్ అయితే ఓపెన్ కావట్లేదు. 9:30 AM నుంచి అయితే ఓపెన్ అవుతాయి. క్లోజెస్ వచ్చేసేపటికి May 31, 2021 వరకు అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావట్లేదు. నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ అయినప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలో కూడా. సో ఇక్కడ ఫ్రెండ్స్, ప్రెజెంట్గా అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 100 రూపీస్ అయితే పే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ క్యాండిడేట్స్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. సో వీళ్ళైతే ₹1 కూడా పే చేయక్కర్లేదు ఎగ్జామ్ ఫీజు. ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా మినిమం ఫీజు అనేది 100 రూపీస్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసేపటికండి 20 to 50 KB సైజ్ అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసేపటికండి 10 to 20 KB సైజ్ అయితే ఉండాలి. సో మీరు దీన్ని అప్లై చేసే ముందండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. సింగిల్ PDF ఫార్మెట్ ఉండాలి. అన్నీ కూడా 15 MB ఫైల్ అయితే ఉండాలి. SSC 10th సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కింద, SSC మార్క్ షీటు, ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్ మార్క్ షీటు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీటు, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ అండి. ఎవరైనా అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తూ ఉండి కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. సో సర్టిఫికేట్ పీడబ్ల్యూడి స్టూడెంట్కి అయితే పీడబ్ల్యూడి ఇవన్నీ కూడా ఒక PDF రూపంలో మీరు అటాచ్ చేసుకుని, మీకు ఇక్కడ ఇచ్చారు కదండి, ఇలాగే మీరు 10th సర్టిఫికేట్ అయితే మార్క్ షీట్ ఇవన్నీ కూడా ఇలా PDF ఫార్మేట్లో అటాచ్ చేసి సింగిల్ PDFగా చేసి అది 15 MB లోపల మాత్రమే ఉండాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ అయితే రెడీ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్కి మాత్రం కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్. మళ్ళీ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఉప్పల్ రోడ్ హబ్సిగూడలో అయితే ఉంది ఇన్స్టిట్యూట్, NGRI. ఆ ఇన్స్టిట్యూట్లో పోస్టింగ్ ఉంటుందని అయితే చెప్పారు. సో ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వదు నోటిఫికేషన్ని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ అయితే పెట్టండి. నేను మీకు డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.